సక్సెస్ కి డిఫైనింగ్ సక్సెస్ కి తేడా ఏంటో తెలుసా మీకు? సక్సెస్ అంటే ఎదుటి వాళ్ళ మీద డామినేట్ చేయడం, గెలిచి చూపించడం. మరి డిఫైనింగ్ సక్సెస్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు, కాంటెంపరీలు ఎవరు అందుకోలేనంత డిస్టెన్స్ చూపించడం, అసలు ఫినామినల్ అనిపించేలాగా, ఆస్టానిషింగ్ అంటారే, ఇలా కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి చూసేలాగా ఆ స్థాయి సక్సెస్ కొట్టడం డిఫైనింగ్ సక్సెస్ అంటే. మరి ఈ లెక్కన వైభవ్ సూర్యవంశీ కేవలం సక్సెస్ఫుల్ కాదు కదా, డిఫైనింగ్ సక్సెస్ కొట్టినాడు కదా. మరి సూర్యవంశీ గురించి ఇప్పుడు క్రికెట్ వరల్డ్ లో, ఇండియాలోనే కాదు అక్రాస్ ద గ్లోబ్ జరుగుతున్న చర్చ చూస్తా ఉంటే ఏమర్థమవుతా ఉంది? సూర్యవంశీ ఇంపాక్ట్ ఫ్యూచర్ లో ఎలా ఉండొచ్చు, అసలు సూర్యవంశీ మిగతా వాళ్ళతో పోలిస్తే మహామహులు అని చెప్పే వాళ్ళకంటే కూడా మొనగాడిలాగా ఎందుకు కనిపిస్తున్నాడు? డిస్కస్ చేద్దామా? దీంతో పాటు చాలా మంది ఇది టూ ఎర్లీ టు జడ్జ్ అని మాట్లాడుతూ ఉన్నారు, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అని కూడా అంటూ ఉన్నారు కదా. అఫ్ కోర్స్ హీ ఈజ్ ఎ యంగ్ కిడ్, జస్ట్ 15 years old. तो कार्टून्स देखता था तो मुझे काफी अच्छा लगता था. ఇండియాస్ మోస్ట్ హ్యాపెనింగ్ పర్సనాలిటీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం. ఇది కేవలం క్రికెట్ కి సంబంధించింది కాదు, యాటిట్యూడ్, అప్రోచ్ అండ్ సక్సెస్ ని, రికగ్నిషన్ ని హోల్డ్ చేయడం ఎలా అని చూపించే ఒక క్యాండిడ్ ఎగ్జాంపుల్. మరి డీటెయిల్డ్ గా చూద్దామా? వైభవ్ సూర్యవంశీ ఆ కొట్టుడు చూసారా? మామూలుగా లేదు కదా. వీరబాదుడు, ఉతుకుడు లాంటి పదాలు కూడా సరిపోవు. మామూలు లీగ్ మ్యాచ్ల్లో కాదు, నాకౌట్లో కూడా వరుసగా 2 మ్యాచ్ల్లో, ఒక దాంట్లో 97, ఇంకొక దాంట్లో 96 సెంచరీలు చేజారిపోయినందుకు సూర్యవంశీ ఏం ఫీల్ అయ్యాడో లేదో గానీ, చుట్టూ ఉన్నవాళ్ళు, చూస్తున్న వాళ్ళు మాత్రం అర్రే భలే పని అయిందే అని తెగ ఫీల్ అయిపోవడం, వర్రే అయిపోవడం చూస్తూ ఉంటే సూర్యవంశీ ఎంత ఇంపాక్ట్ చేశాడో, ఎంత లవ్ అండ్ అడ్మిరేషన్ క్రియేట్ చేసుకున్నాడో ఒక్క సీజన్తోనే అర్థమవుతా ఉంది కదా. నిజానికి సూర్యవంశీకి ఇది ఫస్ట్ సీజన్, ఫుల్లెస్ట్ సీజన్ అంతే కదా. లాస్ట్ ఇయరే డెబ్యూ చేసినా కానీ కొన్ని మ్యాచ్లు ఆడాడు కదా. సూర్యవంశీ పర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి నేను ఒక డేటా చూపిస్తాను చూడండి. ఐపీఎల్ లో టాప్ 10 రన్ స్కోరర్స్ టిల్ డేట్ ఈ సీజన్ లో, ఆ కిందనున్న పేర్లు చూడండి. లెజెండ్స్ ఉన్నారు, కాంటెంపరీ గ్రేట్స్ ఉన్నారు, అసలు తిరుగులేని హిట్టర్స్ వీళ్ళు అనిపించే మొనగాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా. ఇందులో ఇండియన్ స్టార్స్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళందరికీ అందరంత ఎత్తులో మేబీ ప్రాబబ్లీ ఫైనల్ ఇంకో మ్యాచ్ ఉన్నా కానీ ఎవ్వరూ కొట్టలేనన్ని రన్స్ బహుశా సూర్యవంశీ ఆల్రెడీ కొట్టేశాడేమో, బీట్ చేయలేరేమో ఎవరు అని నేను అనుకుంటున్నా. ఎమర్జింగ్ ప్లేయర్ అని మాట వరుసకు అంటూ ఉన్నా గానీ లెజెండ్స్ కూడా చిన్నబోయే స్థాయిలో ఆడాడు కదా. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ 30 balls లో ఇప్పటికి క్రిస్ గేల్ కొడితే 29 balls లోనే సూర్యవంశీ కొడతాడేమో అనుకుంటే చిటికలో, త్రుటిలో చేజారిపోయింది ఆ రికార్డు. కానీ సిక్సర్ల రికార్డ్ మాత్రం బదులైంది కదా. అందరూ క్రిస్ గేల్ కంటే సూర్యవంశీ ఎక్కువ సిక్సర్లు కొట్టాడు అని చెప్తున్నారు, కానీ ఆ కొట్టుడు ఎంత స్పెషలో తెలుసా మీకు? నేను ఒక డేటా చూపిస్తా చూడండి. క్రిస్ గేల్ ఒక సీజన్ లో హైయెస్ట్ సిక్సెస్ 59 కొట్టాడు. ఎన్ని బాల్స్ లో కొట్టాడు? ఇదిగో చూడండి, 450 balls కంటే ఎక్కువ. కానీ సూర్యవంశీ ఆ రికార్డ్ ను బదులు కొట్టాడు కదా, కానీ ఎన్ని బాల్స్ లో? జస్ట్ ఓవర్ 250 balls అంతే. అంటే దాదాపు 200 balls తక్కువలోనే క్రిస్ గేల్ రికార్డ్ ని కొట్టేశాడు, అది కూడా 15 ఏళ్ల వయసులో. అందుకోసమే ఇప్పుడు సూర్యవంశీ ది గ్రేట్ అని మాట్లాడుకుంటున్నారు అందరూ. పైగా ఇంకో విషయం కూడా ఉంది. పవర్ ప్లేలో 500 runs చేసిన రికార్డు ఇప్పటి వరకు డేవిడ్ వార్నర్ పేరుతో ఉంది ఐపీఎల్ లో. డేవిడ్ వార్నర్ అంటే కన్సిస్టెంట్ గా ప్రతి సీజన్ లోనూ 500, 600 కొట్టిన మనగాడు కదా. అలాంటి రికార్డును కూడా ఒక్క సీజన్ తోనే, ఫస్ట్ సీజన్ తోనే తుడిచేశాడు సూర్యవంశీ. పైగా ఇంకెవరూ లేరు ఆ రికార్డ్ లీగ్ లో ఆల్ టైమ్ గ్రేట్స్ అని చెప్పుకునే ఐపీఎల్ లో. డేవిడ్ వార్నర్ నైనా, క్రిస్ గేల్ అయినా కానీ దాటిపోయేంత పర్ఫార్మెన్స్ సూర్యవంశీ చూపించాడు. ఇంకా ఎవ్వరికీ సాధ్యం కాదేమో అనిపించేంత రన్స్ ఒక్క సీజన్ లో కొట్టాడు కదా. అందుకోసమే ఇప్పుడు క్రికెట్ వరల్డ్ మొత్తం సూర్యవంశీ గురించి మాట్లాడుతుంది. ఈ రకమైన హిట్టింగ్ ఈ ఏజ్ లో, ఏది పూర్తిగా ఫిజికల్ స్టామినా సంతరించుకొని ఏజ్ లోనే, 15 years అంటే అంతే కదా. 18 to 20 years వస్తే ఫిజికల్ స్టామినా 100% రీచ్ అయింది అని అనుకోవచ్చు స్పోర్ట్స్ లో. ఈ లెక్కన ఈ ఏజ్ లోనే ఇంత హిట్టింగ్ ఎబిలిటీ, ఇంత టాలెంట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గేమ్ ఉంది అంటే మరి ముందు ముందు ఇంకెలా ఉంటుంది? ఈ యాంటిసిపేషన్, ఈ ఎక్స్పెక్టేషనే ఇప్పుడు సూర్యవంశీని ఒక్క సీజన్ లోనే సూపర్ స్టార్ ని చేసి పడేసి. I think he's a special kid, a special talent. అందరూ మాట్లాడుతున్నారు, లెజెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు, సీనియర్స్ కూడా ప్రైజ్ చేస్తా ఉన్నారు, సెల్ఫీ దిగుతాం అని. ఇప్పుడు సూర్యవంశీతో ఇలాగా సీనియర్లు అందరూ కనపడుతూ ఉన్నారు, ముద్దు చేస్తా ఉన్నారు కదా మన భాషలో చెప్పాలంటే. చాలా మంది ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో సూర్యవంశీ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ అంటా ఉంటుంటే, ఇండియన్ క్రికెట్ లో కాదు వరల్డ్ క్రికెట్ లోనే అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకని? వైట్ బాల్ క్రికెట్ డామినేట్ చేస్తా ఉంది, లీగ్ క్రికెట్ సూపర్ స్టార్ అయిపోయింది ఇప్పుడు క్రికెట్ లోనే. మరి వైట్ బాల్ లోను, లీగుల్లోను ఐపీఎల్ కింగ్ కదా. మరి ఆ కింగ్ నే శాసించాడంటే ఎంపరర్ అనాలా సూర్యవంశీని అంటున్నారు. మరి ఈ ఏజ్ లో ఇంత నేము, ఫేము, ఎక్స్పెక్టేషన్ రావడం సహజంగానే ప్రెషర్ పెంచుతుంది కదా.
అఫ్ కోర్స్ T20 అంటేనే ప్లెజరే కాదు ప్రెషర్ కూడా ఆల్రెడీ ఇన్హెరిడెంట్ గా అందులోనే ఉంటుంది ప్రెషర్. కానీ ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేస్తున్నాడు అంటే ఈ నేమ్ ని ఫేమ్ ని అప్లాజ్ ని కూడా సూర్యవంశీ హ్యాండిల్ చేయగలుగుతాడు అనుకోలేమా. పైగా 15 years ఏజ్ లోనే. ఇప్పుడే సూర్యవంశీ బిహేవియర్ చూసినా సీనియర్స్ తో మాట్లాడుతున్న తీరు చూసినా కానీ ఈ కుర్రాడు చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉండేవాడో సూర్యవంశీ అలా ఉన్నాడు అని ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే లైక్ దట్. కానీ కంపారిజన్స్ అయితే ఎప్పుడు అలాగే ఉంటాయి కదా. ఇవాళ రేపట్లో నడుస్తున్నదంతా రీల్స్ జమానా, ఇన్స్టెంట్ జమానా కదా. అందుకోసం ఇన్స్టెంట్ స్టార్ వస్తే ఇన్స్టెంట్ సెలబ్రేషన్ కూడా ఉంటుంది. మరి డౌట్స్ రైజ్ చేస్తున్న వాళ్ళు కాషియస్ గా ఉండాలి అని చెప్తున్న వాళ్ళు రైజ్ చేస్తున్న ఇష్యూస్ ఏమున్నాయి? చాలా మంది అంటున్నది పిచ్ కండిషన్స్ క్రిస్ గేల్ ఆడిన టైంతో పోలిస్తే ఇప్పుడు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని హైవేల మీద ఆడుతున్నట్టుగా ఫ్లాట్ పిచ్లు ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ దట్స్ నథింగ్ టు డూ విత్ సూర్యవంశీస్ బ్యాటింగ్ ఎబిలిటీ అంటాను నేను. ఎందుకని సూర్యవంశీ ఏమి ఎడ్యుకేటర్ కాదు ఎలా ఉండాలి పిచ్లు అని చెప్పేందుకు. ఇప్పుడు కండిషన్స్ మారినాయి, బ్యాటింగ్ డామినేట్ చేస్తా ఉంది. అందరూ ఆడుతున్నట్టే సూర్యవంశీ ఆడాడు. కానీ అందరికంటే ఎక్కువ రన్స్ కొట్టాడంటే అందరికంటే ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ అని కదా అర్థం. ఆ తర్వాత ఎర్లీ స్టేజ్ లో ఫేమ్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారని కొంతమంది అంటున్నారు. కానీ చాలా సార్లు ఇలాంటి మాటలు శుభం పలకరా అంటే అన్నట్టుగా ఉంటాయి. అందుకోసమే అలాంటి మాటల కంటే కూడా ఇప్పుడు సూర్యవంశీని లవ్ చేసేవాళ్ళు, అడ్మైర్ చేసేవాళ్ళు, ఆశ్చర్యపోయి చూసేవాళ్లే 99% ఉన్నారు. తర్వాత సూర్యవంశీ వల్ల చాలా మంది క్రికెటర్లు ఇప్పుడు చెప్పక తప్పదు డేంజర్ లో పడుతూ ఉన్నారు. నేను ఈ సీజన్ మొదటి నుంచి చూస్తూ ఉంటే అర్రర్రే జైస్వాల్ అనుకుంటా ఉన్నా. కారణం ఏంటి? జైస్వాల్ సూర్యవంశీతో కలిసి బ్యాటింగ్ ఓపెన్ చేస్తున్నాడు. జైస్వాల్ పర్ఫార్మెన్స్ అంత బ్యాడ్ గా ఏం లేదు, 500 runs పైగా కొట్టాడు. కానీ తెలుసా మీకు ఆ విషయం? ఎక్కడన్నా కనిపించాడు ఫ్రేమ్ లో జైస్వాల్ అంటే ఆషామాషియా. ఇంటర్నేషనల్ క్రికెట్ లో, దట్టు టెస్ట్ క్రికెట్ లో అక్రాస్ ద గ్లోబ్ అన్ని కండిషన్స్ లోనూ భారీ సెంచరీలు కొట్టినాడు కదా యంగ్ ఏజ్ లో. అంటే ఇప్పుడు గట్టిగా 23-24 ఏళ్ళు ఉంటాయి జైస్వాల్ కి. ఈ ఏజ్ కే నెక్స్ట్ బిగ్ థింగ్ ఏమో అన్నంతగా డిబేట్ రైజ్ చేసినాడు కదా. అలాంటి జైస్వాల్ కూడా సూర్యవంశీ దెబ్బకి ఎక్కడున్నాడో కనపడిన పరిస్థితి నాకు అనిపించింది. అరే జైస్వాల్ దెబ్బతింటున్నాడే, జైస్వాల్ సూర్యవంశీతో కలిసి ఓపెనింగ్ చేయకపోతే బెటర్ ఏమో అని అనుకున్నాను నేను మొదట్లో. తీరా సీజన్స్ ఎవరికి వచ్చేసరికి అంబట్ రాయుడు లాంటి వాళ్ళు అదే సలహా ఇస్తున్నారు, మారిపోతే బెటర్ జైస్వాల్ అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రాజస్థాన్ లో ఉంటే ఓపెనింగే చేయాలి, సూర్యవంశీతోనే చేయాలి. ఇంత ఇంపాక్ట్ పడింది. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ నేషనల్ టీమ్ లో కూడా వికెట్ కీపర్ కదా. ధ్రువ్ జురెల్ కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు, 500కు పైగా రన్స్ కొట్టాడు. తెలుసా ఎవరికైనా? తెలీదు. అంటే సీనియర్ క్రికెటర్లు పొటెన్షియల్ ప్లేయర్ ని కూడా ఆటోమేటిక్ గా అలవోకగా అనుకోకుండా సూర్యవంశీ పర్ఫార్మెన్స్ షాడో చేసేస్తా ఉంది ఇప్పుడు. ఇక ఆ తర్వాత చాలా మంది రిషబ్ పంత్ లాంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళ ఎబిలిటీని ఇప్పుడు సూర్యవంశీతో ఏది బ్యాటింగ్ వరకే సరే, హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ అయితే ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా మ్యాచ్ ఇంపాక్ట్ ని లెక్కలోకి తీసి అతన్ని చూసి నేర్చుకోవాలి ఇలాంటి వాళ్ళందరూ. వీళ్ళకి స్టార్డమ్ తలకెక్కేసింది, కెప్టెన్సీ అంటే పొగరనుకుని చేతిలా పాడు చేసుకున్నారు అంటూ సూర్యవంశీని హైప్ చేస్తూ మిగతా వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చేసింది కదా. ఓ రకంగా సూర్యవంశీ ప్లేయర్ కంటే ఫినామినా అనేవాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. మరి ఇదే హైప్ ని, ఎక్స్పెక్టేషన్స్ ని సూర్యవంశీ కంటిన్యూ చేయగలడా అంటే అంత సులభం కాకపోవచ్చు, కానీ చేయగలడేమో అని అనిపిస్తా ఉంది. ఎందుకని అసలు సూర్యవంశీ బ్రాటప్ అలా ఉంది అని బ్యాక్గ్రౌండ్ తిరిగేస్తే అర్థమవుతుంది. సూర్యవంశీ సిమెంట్ ట్రాక్ మీద కొత్త బాల్తో సంవత్సరాల తరబడి, ఏది 8-9 years ఉన్నప్పటి నుంచి, అంటే గత 7-8 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. मेरे फादर की वजह से तब मुझे प्रैक्टिस कराई. బాల్ ఏదైనా కానీ, బౌలర్ ఎవరైనా కానీ ఉతుకుడు మాత్రమే తెలుసు అన్నట్టుగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు కదా. మరి ఈ యాటిట్యూడ్, ఈ టెంపర్మెంట్ ఉంటే, పైగా కాన్ఫిడెంట్ గా రికార్డ్స్ గురించి, సిచ్యువేషన్స్ గురించి ఆలోచించకుండా ఏది సెకండ్ క్వాలిఫైయర్ లో ఆడాడు కదా. మిగతా వాళ్ళందరూ అవుట్ అయిపోతా ఉన్నా కానీ, రబడా లాంటి బౌలర్లు, సిరాజ్ లాంటి అటాక్ ఉన్నా కానీ పట్టించుకోకుండా డోంట్ కేర్ అన్నట్టుగా నిలబడ్డాడు కదా. అలాంటి మెంటల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తే కనుక సూర్యవంశీ ఇదే గ్రిట్ అండ్ హోల్డ్ని కంటిన్యూ చేయడం పెద్ద కష్టం కాదేమో అని అనిపిస్తూ ఉంది. మీరైతే ఏమంటారు? సూర్యవంశీ నెక్స్ట్ సూపర్ స్టార్ అంటే అవునంటారా? ఛాలెంజెస్ గురించి కూడా మాట్లాడదాం, కానీ ముందే చెప్పే కదా శుభం పలకరా అంటే అనే సామెత గుర్తొచ్చేలాగా నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదని అయితే నేను అనుకుంటాను. కామెంట్స్ చేయండి, డిస్కస్ చేద్దాం.